మన యేసయ్య మంచి కాపరైన మన దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని పరిపూర్ణంగా ఉంచే దేవుడు, మనకు నెమ్మదినిచ్చే దేవుడు, మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, మనకు ఆనందం ఇచ్చే దేవుడు. దేవుడు ఇన్ని యేసయ్య దగ్గర ఇన్ని కార్యాలు ఉన్నాయి. పొందుకోవాలి, పొందుకున్నవారే దంజులు. మొట్టమొదటిగా దేవుడి మాట వినాలి, రెండోదిగా తల్లి తండ్రుల మాట వినాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తీసుకోవాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తరతరాలు తరగు. తల్లి తండ్రులు నా బిడ్డ బాగోవాలి, నా బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, పరిపూర్ణంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని మన తల్లిదండ్రులు చూస్తారు. అలాంటి తల్లిదండ్రుల్ని మనకు రెక్కలు వచ్చాక ఏమి చూడం. తల్లిదండ్రుల్ని నువ్వే పంటతో కోస్తావో ఆ పంటే మనం కోస్తాం. మనం ఈరోజు మన తల్లిదండ్రులు చూసుకుంటే మన బిడ్డలు రేపు మరీ వచ్చే రోజుల్లో మనం చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు గారు ఎవరికి ఆశీర్వాదం ఇచ్చాడు? యాకోబు గారికి ఇచ్చాడు. బిడ్డలు బాగోవాలి, ఎవరైనా బాగోవాలి. హల్లెలూయా. మోసే గారికి నమ్మకమైన కర్ర ఇచ్చాడు, ఆధారమైన కర్ర ఇచ్చాడు. 120 సంవత్సరములు ఆ కర్రని పట్టుకున్నారు మోసే గారు. ఎర్ర సముద్రాన్ని కొడితే 2 పాయలు అయిపోయింది. బండను కొడితే బండలోంచి నీళ్ళు వచ్చాయి. ఆకాశం పెట్టి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా కురిసింది. అంత అద్భుతమైన చేసి మన దేవుడు మనకు పరిశుద్ధ బైబిల్ ఇచ్చాడు. మనకి ఆ పరిశుద్ధ బైబిల్ పెట్టుకుని మనం ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్తున్నామా? వెళ్ళాలి. ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. ఆయుధం ఉన్నవాడు ఏ పనైనా చేయగలడు. ఆ పరిశుద్ధ బైబిల్ మన చేతిలో ఉంటే ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ కొరువు మన దగ్గరికి రాదు. హల్లెలూయా. మొదటిగా దేవుడి మాట వినాలి, రెండోదిగా తల్లిదండ్రుల మాట విన్నవారు ప్రతి ఒక్కరూ దీవించబడతారు. ఈ కొద్ది మాటలు దేవుడి నామానికి మహిమ కలుగును గాక.